డాక్టర్, పేషెంట్ కళ్ళు తెరిచిందా? ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? పేషెంట్ ఇంకా స్పృహలోకి రాలేదు. తను ప్రెగ్నెంట్ అన్న విషయం రిపోర్ట్లో తెలిసింది. తనకి స్పృహ ఎప్పుడు వస్తుంది చెప్పలేం. కండిషన్ ఇంకా క్రిటికల్గానే ఉంది. బ్రతుకుతుందనే హోప్ తక్కువగానే ఉంది. తన స్పృహలోకి వచ్చి ఎవరో ఏంటో చెప్పి చనిపోతే కేసు క్లోజ్ చేయొచ్చు. చెప్పకుండా పోతే ఎలా ఎంక్వైరీ చేస్తాం? పిచ్చి పిచ్చి పనులు చేయడం, కడుపు తెచ్చుకోవడం, పరువు పోయిందని ప్రాణాలు తీసుకోవడానికి ప్రయత్నించడం, మా ప్రాణాలు తీయడం ఇదో ఫ్యాషన్ అయిపోయింది. ఎక్స్క్యూజ్ మీ ఇన్స్పెక్టర్, కడుపుతో నాకు ఆడపిల్ల గురించి బాధ్యత గల పోలీస్ అయి ఉండి అంత నీచంగా ఎలా మాట్లాడతారు మీరు? మా కష్టాలు మీకేం తెలుస్తాయి సార్? మీకు పని ఒత్తిడి ఉండొచ్చు, కానీ ఆ ప్రెజర్ని పబ్లిక్ పై రుద్దితే ఎలా? పోలీసులు చట్టాలు ఉన్నవి పబ్లిక్ కోసం అని మర్చిపోకండి. పబ్లిక్ కట్టే పన్నుల నుంచే మీకు జీతాలు వస్తున్నాయి. పేషెంట్ మ్యారీడ్ ఉమెన్. తన మెల్లో తాళి ఉంది. విన్నారా ఇన్స్పెక్టర్? పెళ్లి చేసుకుని గర్భవతి అయినా ఒక ఆడపిల్ల ఆత్మహత్య ప్రయత్నం చేసిందంటే తను ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అర్థం చేసుకోండి. అయినా తను ఆత్మహత్య ప్రయత్నం చేసిందో లేక తనని ఎవరైనా చంపాలని ప్రయత్నం చేశారో తెలియకుండా మీరే ఒక డెసిషన్కి వస్తే ఎలా సార్? సారీ సార్, ఆ అమ్మాయికి స్పృహ రాగానే ఎంక్వైరీ చేస్తాం. ఏంటి సార్ అంత ఎమోషన్ అయ్యారు? తను ప్రెగ్నెంట్ అంటే చారి, తన కండిషన్ ఎలా ఉందో ఏంటో పాపం. తనకేమీ కాదు సార్. మీలాంటి వ్యక్తి తన గురించి ఆలోచిస్తున్నారు అంటే తను ఖచ్చితంగా సేఫ్ అండి. మంగ ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి అలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఎవరిని చూసినా కనెక్ట్ అవుతున్నాను చారి. అర్థమైంది సార్. మీరు చాలా గ్రేట్ సార్. డాక్టర్ డాక్టర్ ఒకసారి నేను ఆ పేషెంట్ని చూడొచ్చా? షూర్, రండి. థ్యాంక్ యూ. ఏంటి చంద్రిక, నిత్య ఫేస్ చూస్తుంటే కాన్ఫిడెంట్గా లేదు. డాక్టర్ ఏమో కన్ఫ్యూజ్ అవుతుంది. లోపల ఏం జరుగుతుందంటావు? నాకు మాత్రం ఏం తెలుసు? నేను మీతో పాటు బయటే ఉన్నానుగా. ఏం జరిగినా సరే మనం ఎలాగోలా ఎస్కేప్ అవ్వాలి. పద. చెప్పండి డాక్టర్, చెకప్స్ పూర్తయ్యా? తన హెల్త్ ఎలా ఉంది? బేబీ ఎలా ఉంది? ఎనీ ప్రాబ్లం డాక్టర్? ఒక డాక్టర్గా నేను మీకు అబద్ధం చెప్పకూడదు జయ్. ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. ఎస్ డాక్టర్, నాకు నిజాలే కావాలి. ధైర్యంగా చెప్పండి. మీ వైఫ్కి చెకప్ చేశాను. తన హెల్త్ కంప్లీట్లీ ఆల్ రైట్. థ్యాంక్ యూ డాక్టర్. బేబీ విషయానికి వస్తే చెప్పండి డాక్టర్, బేబీ ఎలా ఉంది? తను బేబీ విషయానికి వస్తే
బేబీ ఎలా ఉంది? తను 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 ఇంకా హెల్తీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. తను తీసుకోవాల్సిన కేర్ గురించి చెప్పారా? అన్ని విషయాలు చెప్పాను. తను కేరింగ్గా ఉంటానంది. నేను కూడా చెప్పానులేండి. నువ్వేం చెప్పావు? అదే ఈ హాస్పిటల్ గురించి, ఇన్కమ్ గురించి, ప్రాణం విలువ గురించి వివరంగా చెప్పాను. ఈ డాక్టర్ చాలా మంచివారు. నేను చెప్పిన మాటలన్నీ విన్నారు. ముందు నీ సంగతి నువ్వు చూసుకో, హాస్పిటల్ సంగతి ఆవిడ చూసుకుంటారు. అదే చెప్పానండి, నా సంగతి నేను చూసుకుంటాను, మీరు మీ సంగతి చూసుకోండి అన్నాను కదా డాక్టర్. తను పెద్ద వాగుడికాయ డాక్టర్. ఎక్కువ మాట్లాడి మిమ్మల్ని విసిగిచ్చుంటే ఐఎమ్ సారీ. అయ్యో, నేనేం తనని విసిగించలేదండి, భయపెట్టానంతే. భయపెట్టావా? భయం అంటే పేషెంట్ని బాగా చూసుకోమని జాగ్రత్త చెప్పానండి. నీకు జాగ్రత్తగా ఉండడం తెలియదు కానీ నువ్వు ఇంకొకరికి జాగ్రత్తలు చెప్తున్నావా? ఓకే డాక్టర్, నేను బయలుదేరుతా. పదముగ్గా త్వరగా ఇంటికి రమ్మని జేజీ ఫోన్ చేసి చెప్పింది. అవునా? ఎప్పుడెప్పుడు మన ఇంటికి వెళ్తావా అని నాకు కూడా తొందరగా ఉందండి. పదండి పదండి వెళ్దాం. పదముగ్గా పదండి. బాయ్ డాక్టర్. థ్యాంక్ యూ. త్వరలోనే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాను. డాక్టర్ని నిత్య మేనేజ్ చేసి ఉండిందంటావా చంద్రిక? ఏదో బ్లాక్మెయిల్ చేసినట్టుంది. ఏమైందండి? ఏం లేదు, పద. మీరు వాళ్ళతో కలిసి ఇంటికి వెళ్ళండి. నువ్వు రావా? పా, చిన్న పనుంది, కాస్త చూసుకుని వస్తాను. త్వరగా వచ్చే చంద్రిక. వామ్ము, ఇంట్లో నిత్యతో ఒక్కనే వేగాలంటే కష్టం. సరే, మీరు వెళ్ళండి. ఇమీడియట్లీ ఈ ఫోటోని అన్ని పోలీస్ స్టేషన్కి ఫ్యాక్స్ చేయాలి. పద. హలో, ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి సార్. చెప్పండి మేడం. లాస్ట్ నైట్ మై డాటర్ ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఎందుకు? ఈ రోజు తన మ్యారేజ్. ఆ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఇంట్లోంచి వెళ్ళిపోయింది. తనను మీరు వెతికి పట్టుకోవాలి. మీ రిలేటివ్స్కి కానీ మీ డాటర్ ఫ్రెండ్స్ ఇంటికి కానీ ఫోన్ చేసి తను వచ్చిందేమో అడిగారా? అన్ని చోట్ల ఎంక్వైరీ చేశానండి, రాలేదని చెప్పారు. తన ఫోటో ఏమైనా ఉందా? కంప్లైంట్ రాసివ్వండి. మిస్సింగ్ కేసుగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఎంక్వైరీ చేస్తాం. అలాగే. ఓకే సార్, ఫ్యాక్స్ వెళ్ళిపోయింది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే.
కాస్త త్వరగా వెతికి పెట్టండి. తను ఎక్కడుందో ఎలా ఉందో అని నాకు చాలా కంగారుగా ఉంది. ష్యూర్ మేడం. అది కట్టుకున్న బట్టలు, పెట్టుకున్న నగలు ఏవి నాకొద్దు. అన్నింటినీ తగలబెడతాను. అది పీల్చిన గాలి కూడా ఈ గదిలో ఉండకూడదు. అది పడుకున్న ఈ బెడ్, బెడ్షీట్, పిల్లోస్, బ్లాంకెట్ ఏవి ఉండకూడదు. ఏం చేస్తున్నావు మంగా? ఏంటిదంతా? అది మనం 2 రోజులు ఇంట్లో లేం కదండి. రూమ్ అంతా డస్ట్ పట్టేసింది. దుమ్ము దులిపి సర్దుతున్నాను. ఆయన నీకే పనులు అవసరం? పని వాళ్ళు ఉన్నారు కదా. మన పని మనం చేసుకుంటే తప్పే ఉందండి. కరెక్ట్, గాని ఇప్పుడు నువ్వు పని చేయడానికి వీల్లేదు. నువ్వు వర్క్ చేస్తే నా బేబీ స్ట్రెస్ అవుతుంది. అవును, ఈ ఫోటోలు ఎందుకు పడేసావు? అవి నేను మీ ఎదురుగానే ఉండగా మళ్ళీ నా ఫోటోలు ఎందుకండి, అందుకే పడేశాను. అప్పుడేమో ఇష్టంగా పెట్టావు, ఇప్పుడేమో ఇలా పడేసావు. ఒక్కోసారి ఒక్కోలా ఆలోచిస్తావా? ఇక నుంచి ఒకేలా ఆలోచిస్తానండి. ఇప్పటి నుంచి నేనేం చేస్తానో అదే ఫైనల్. అన్నింటినీ మార్చేసి కొత్తవి ఫిక్స్ చేస్తాను. అవసరం లేదు, ఎక్కడివి అక్కడే ఉండనివి. నాకు అవసరం. ఇక్కడ నాది అనుకున్నది మాత్రమే ఉండాలి. అయినా ఇవన్నీ నీవి కావా ఏంటి? కావు. మరెవరివి? నిన్నటి మంగవి, నేటి నావి కావు. ఓ, నిన్నటికి ఈ రోజుకి మారిపోయావా? చెప్పాను కదండి, ఇకపై అంత కొత్తగా ఉండబోతుందని. నాకు చెప్పడం కాదు, పిన్నికో పని వాళ్ళకో చెప్పు. నువ్వు స్టేన్ తీసుకోకు. సరే, ఏ పని చేయకుండా నేనేం చేయాలి? నువ్వు నా బేబీని చూసుకోవాలి. బేబీ బేబీ బేబీ, అర్జెంటుగా దీన్ని తీసేయాలి. అలాగేనండి, మీ బేబీని నేను చూసుకుంటాను, నన్ను మీరు చూసుకోండి. ష్యూర్ బేబీ. పంతులు గారు, మా అమ్మాయి నిత్య శ్రీనివాస్ పేరు మీద అర్చన చేయండి. అలాగేనమ్మా. ఓం గణానాం త్వా గణపతికుం హవామహే కవిం కవీనాముపస్రవస్తమం. స్వామి, నా చిన్న కూతురు నిత్య పెళ్లి ఇష్టం లేక ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. తను ఎక్కడుందో, ఏ పరిస్థితుల్లో ఉందో తెలియడం లేదు. మీరే దాన్ని నా దగ్గరికి చేర్చాలి. హారతి తీసుకోండమ్మా. శ్రీరామ రామ రామ నా కూతుర్ని క్షేమంగా నా దగ్గరికి చేర్చే బాధ్యత నీదే స్వామి. ఓంకారం అద్వైత అమ్మా. నమస్కారం శాస్త్రి గారు, ఎలా ఉన్నారు? మంగ ఎలా ఉందమ్మా? క్షేమంగానే ఉందా? మంగ బాగుంది శాస్త్రి గారు. నిత్యే ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. ఎక్కడుందో ఏమైందో తెలియడం లేదు.
మంగ ఎక్కడుందమ్మా? మా అల్లుడు జయ దగ్గరే ఉంది శాస్త్రి గారు. తను మంగే అని మీకు ఖచ్చితంగా తెలుసా? ఏమంటున్నారు శాస్త్రి గారు? మంగ ఏదో ప్రమాదంలో ఉందని ఆ అఖండ దీపం చెప్తోందమ్మా. రాత్రి నుంచి ఆగ్రహించినట్టు అగ్నిజ్వాలలు ఎగసిపడుతున్నాయి. నువ్వెవరు? నీ పేరేంటి? మీ వాళ్ళెవరు? మీరు కడుపుతో ఉన్నారు, కావాలనే నీటిలో దూకారా? లేక ఎవరైనా మిమ్మల్ని నీటిలో నెట్టి హత్య ప్రయత్నం చేశారా? మంగం మీరు స్పృహలేని స్థితిలో సాగర్ వద్ద దొరికారు. ఇక్కడ మేమే అడ్మిట్ చేసాం. మీరు వివరాలు చెప్తే మీ ఇంటికి క్షేమంగా చేరుస్తాం. అసలు ఏమైందో చెప్పండి. మీరు ఏదైనా ప్రాబ్లంలో ఉన్నారా చెప్పండి. మేము మీకు అండగా ఉండి మీ సమస్యని సాల్వ్ చేస్తాం. ఇన్స్పెక్టర్, పేషెంట్ ఇంకా షాక్ నుంచి కోలుకున్నట్లేదు. ప్రెజర్ పెడితే యూజ్ లేదు. తనకి కాస్త రెస్ట్ ఇవ్వండి. ఓకే డాక్టర్. ఈ అమ్మాయి ఫోటో అన్ని పోలీస్ స్టేషన్కి ఫ్యాక్స్ చేశాం కదా, ఏపీఎస్ నుంచి కాల్ రాలేదేంటి? ఈ ఫోటో ప్రసాదు సార్, ఈ ఫోటో ఎప్పుడొచ్చింది? నిన్న ఫ్యాక్స్లో పంపించారు కదా సార్. ఎవరో అమ్మాయి హాస్పిటల్లో ఉందంట, ఐడెంటిటీ కోసం పంపించారు. నిన్న ఒక ఆవిడ వాళ్ళ డాటర్ మిస్ అయిందని కంప్లైంట్ ఇచ్చింది కదా? అవును సార్. మేడం గారికి ఏమీ కాదు సార్, మీరు వరీ కాకండి. ఏం కాకపోవడం ఏంటి చారి? తనకంత పెద్ద దెబ్బ తగిలింది, రక్తం వస్తుంది. తను అసలు ఒట్టి మనిషి కూడా కాదు. జేజీపీని మీరంతా ఏం చేస్తున్నారు? మంగ జాగ్రత్తగా చూసుకోవాలి కదా. ఇంతమంది ఉండి కూడా తన కింద పడింది. తనకేమవుతుందో ఏమో. ఏం కాదు జై, దేవుడున్నాడు. ధైర్యంగా ఉండు నాన్న, ఏం కాదురా. ఏంటండి అర్జెంటుగా రమ్మన్నారు? లేని కడుపును పోగొట్టుకోవటానికి ఆ నిత్య పెద్ద ఎత్తే వేసింది చంద్రిక. ఏం చేసింది? అది మామూలుది కాదు. ఇప్పుడు ఎలా ఉంది? ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్లారు. ఈఎంఐ ఒకటే కదా? అవును సార్,
వెంటనే ఇవిడికి ఫోన్ చేయాలి. హలో, జూబ్లీ హిల్స్ పిఎస్ నుంచి ఎస్ఐని మాట్లాడుతున్నాను మేడం. మీ అమ్మాయి ఆచూకీ తెలిసింది. ఏంటి? ఎక్కడుంది? ఏమండి? మీ బేబీ లేదండి, చనిపోయింది. నేనే చంపేశాను. ఊరుకోమంగ. నన్ను నన్ను క్షమించండి. బేబీపై మీరెన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశలన్నీ ఆవిరి చేశాను. అయ్యో, నా వల్లే బేబీ చనిపోయింది. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. ఇందులో నీ తప్పేం లేదు. బేబీ నువ్వు చంపలేదు. ఏడవకు మంగ. అంతా బాగుంది, కానీ ఆ మంగ సౌండే బాగలేదు. త్వరలోనే ఆ పేరుని వినిపించకుండా చెయ్యాలి. బేబీ కోసం మీరెన్నో కలలు కన్నారు. నన్ను ఎంత బాగా చూసుకున్నారండి. కానీ నేనే చెడ్డదాన్ని. మీకు బేబీని దక్కకుండా చేశాను. అయ్యో, మిమ్మల్ని బేబీని దూరం చేశాను. చూసావా చంద్రిక, నిజాన్ని ఎంత నిర్భయంగా చెప్తుందో. అది చెప్పేవి నిజాలని ఈ గొర్రెల మందికి తెలిసి చేస్తేగా. ఊరుకోమ్మా, ఏం కాదు. ఈ బిడ్డ పోతే ఇంకో బిడ్డ రాదా ఏంటి? ఈ బిడ్డ దూరమైంది కదా జేజీ. మన చేతుల్లో ఏముందమ్మా? అంతా పైవాడి దయ. ఇంకో బిడ్డొస్తుందిలేమ్మా. ఆ బిడ్డ వచ్చే వరకు ఏన్ని ఎలా ఓదార్చాలత్తయ్యా? అయ్యో, తండ్రి కాబోతున్న సంతోషం లేకుండా చేశాను. తప్పు చేశాను. లేదు మంగ, నేనేం బాధపడట్లేదు.
నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు బాధపడితే నేను చూడలేను. అదేరా నాకు కావాల్సింది. నేను బాధపడకూడదు, హ్యాపీగా ఉండాలి. ఈ బేబీ కాకపోతే ఇంకొక బేబీ. నువ్వు ముఖ్యం నాకు. జరిగింది మర్చిపో. నేను కాదురా, నువ్వు మర్చిపోవాలి. ఆ బేబీని మంగని మర్చిపోవాలి. నీకు నా బేబీని ఇస్తాను. ఎలా 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 మర్చిపోగలనండి? మీ కలల ప్రతిరూపాన్ని ఎలా వదిలేయగలను?